30,000 కోట్ల స్కామ్. బీజేపీ గవర్నమెంట్, పతాంజలి అండ్ రామ్దేవ్ బాబా వీళ్ళు ముగ్గురు కలిసి ఉత్తరాఖండ్ లో జార్జ్ ఎవరెస్ట్ ఎస్టేట్, దీని వాల్యూ దగ్గర 30,000 కోట్లు ఉంటుంది. 2022లో వాళ్ళ పవర్ లోకి రాగానే బీజేపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫస్ట్ డీల్. దీంట్లో 3 కంపెనీస్ బిడ్ లో పాల్గొన్నాయి. దాని పేరు రాజా సేరో, బరోవా అగ్రి అండ్ ప్రకృతి ఆర్గానిక్స్. ఈ 3 కంపెనీలు ఒకే ఒక పర్సన్ కి చెందినవి. బాలకృష్ణ ఆచార్య, పతాంజలి ఎండి అండ్ రామ్దేవ్ బాబా వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. సో ఈయనకి ఒక్కొక్క కంపెనీలో 99%, 99% అండ్ 69% షేర్స్ ఉన్నాయి. సో కాంపిటీషన్ యాక్ట్ ప్రకారం ఇంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ 3 కంపెనీస్ కూడా బిడ్డింగ్ కి పనికిరావు. కానీ వీళ్ళ ముగ్గురు ఒకే కంపెనీకి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళు మాట్లాడుకొని లోవెస్ట్ బిడ్ వేసి ఇంత పెద్ద ఒక ప్రీమియం ల్యాండ్ పార్సల్ మర్సరీలో సొంతం చేసుకున్నారు. ఈ విషయం మీడియాలోకి కానీ కాంగ్రెస్ వాళ్ళు నిలదీస్తున్నప్పుడు, యువత నిలదీస్తున్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఈయన ప్యాసివ్ ఇన్వెస్టర్, మేజర్ ఇన్వెస్టర్ కాదని. సార్ 99% ఉండడం ప్యాసివ్ ఇన్వెస్టరా లేకపోతే ఆ కంపెనీలకు ఓనరా, అది మీకే అర్థం అవ్వాలి. సో బేసిక్ ఏంటంటే అటు బీజేపీ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ అయినా సరే వాళ్ళ పవర్లోకి రాగానే చేసే మొదటి పని వాళ్ళకి హెల్ప్ చేసిన బిజినెస్ వాళ్ళకి మంచి మంచి డీల్స్ ఇవ్వడం. అది మన హెచ్సియు ల్యాండ్ అయినా, రాయదుర్గం ల్యాండ్ అయినా, లేకపోతే అవుట్స్కట్స్ లో ఉండే ఐటీ పార్క్స్ అయినా సరే. సో బేసిక్ గా పొలిటీషియన్స్ అందరూ కరప్షన్ లో కింగ్స్, కానీ అక్కడ మోసపోయేది ప్రజలు మాత్రమే. అటు బీజేపీ, కాంగ్రెస్, వేరే పార్టీలు అనుకుంటారు. ఇప్పుడైనా ఆలోచించండి, ఎక్కడెక్కడ ఏ పార్టీ చేసే స్కామ్లన్నీ నోటీస్ చేయండి.